సమరం వినియోగి ప్రేక్షకులకు ఈ ఛానల్ తరపున మమ్మల్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఓలా, ఊబర్ లాంటి సంస్థలలాగే ఈ మధ్యకాలంలో బైక్ ట్యాక్సీస్ అని వచ్చినాయి. ఈ బైక్ ట్యాక్సీస్ వాళ్ళకి కూడా కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇంత డిస్టెన్స్కి ఇంత ఛార్జ్ చేయమని ఏదో రూల్ లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా ఎవరు కూడా ఆపరేట్ చేయడానికి వీలు లేదు. అది ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ యాక్ట్లోనే ఉంది అది. అందుచేత ఒక వినియోగదారుడు అతనికి పూర్తిగా తెలుసు ఈ సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో ఫుడ్ ఆర్డర్ ఇస్తే మరి ఎక్కడి నుంచో తీసుకురావటం, వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే నాన్ వెజిటేరియన్ ఫుడ్ సప్లై చేయటం. నిన్ననే మా కన్స్యూమర్ అడ్వకసీ గ్రూప్ సభ్యుడు ఒక అతను ఫోన్ చేసి కృష్ణాష్టమి రోజున చక్కటి శాకాహార భోజనం గురించి నేను ఆర్డర్ ఇచ్చాను, నాకు చికెన్ కలిపిన భోజనం పంపించారు, నేను వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను, నేను అడిగింది వెజిటేరియన్, మీరు పంపించింది నాన్ వెజిటేరియన్, ఈరోజు నేను తీసుకోకూడదు నాన్ వెజిటేరియన్ ఖచ్చితంగా చెప్పాను, ఏం పర్వాలేదు మీరు అది వదిలేయండి, మా వాళ్ళు వచ్చి ఎవరో కలెక్ట్ చేసుకోరు, మీకు ఈ అసౌకర్యం కలిగినందుకు మీరు ఎంత అయితే డబ్బు మాకు కట్టారో దానికి రెట్టింపు డబ్బు మీకు ఇచ్చేస్తామని. కానీ ఈ వినియోగదారుడు అసర్టివ్ టైప్ కాబట్టి ఆయన అంటారు, మీరు నాకు పరిహారం చెల్లించాల్సిందే, నాతో ఒక పండగ పూట నాన్ వెజిటేరియన్ తినిపించారు, నా సెంటిమెంట్ని హర్ట్ చేశారు, అందుచేత ఇది ఆ వినియోగదారుని యొక్క ప్రగాఢమైన కోరిక. తప్పు చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత పనిష్మెంట్ పడాలి, ఇది నాకు డబ్బుల కోసం కాదు, ఇంకోసారి ఇటువంటి నెగ్లిజెంట్గా వాళ్ళు ప్రవర్తించకుండా ఉంటారు. సరే, ఒక ఎపిసోడ్ చెప్పాను మీకు వినియోగదారుల మనస్తత్వాలు ఎలా మారుతున్నాయి, ఎలా అసర్టివ్గా మారుతున్నారు అన్నది. మీరు కూడా మారండి అసర్టివ్గా. ఇక్కడ ఈ బైక్ ట్యాక్సీ ఉపయోగిస్తున్న ఆ వినియోగదారుడు ఒకసారి ఎక్కడికో ప్రయాణానికి బుక్ చేస్తే ఒక 15 కిలోమీటర్లు ఆ ప్రాంతంలో ఉన్నదానికి వాళ్ళు ఒక రేటు వసూలు చేశారు, అది అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఇతను చేసినప్పుడు పెద్ద దూరం లేదు, అది ఒక 1/2 కిలోమీటర్లో అంత ఉంది, దానికి కూడా అంతే రేటు. గతంలో తను దూరం వెళ్ళిన అప్పుడు ఎంత ఛార్జ్ చేశారో అదే రేటు దీనికి ఛార్జ్ చేశారు. ఛార్జ్ చేస్తే ఇది బాగోలేదే, ఏదో ఒక ఉండాలి కదా, హేతుబద్ధత ఉండాలి కదా ఈ ధరలు కలెక్ట్ చేయడంలో, అది లేదు అని చెప్పి కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాడు. ఇతను వాదనలు విన్న కన్జ్యూమర్ కమిషన్ ఆ బైక్ ట్యాక్సీ ప్రైస్ విధానం బాగోలేదు, అందుచేత వినియోగదారుడికి 5,000 పరిహారం ఇవ్వండి, 2,000 రూపాయల ఖర్చుల నిమిత్తం ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చింది. ఎలా సాధ్యమైంది ఇది? వినియోగదారుడికి ఒక అబ్జర్వేషన్ ఉంది, నాకు ఈ రకంగా వీళ్ళు మోసం చేస్తున్నారు అనే ఒక అనుమానం ఉంది. తప్పనిసరిగా ప్రతి వినియోగదారుడికి ఇది ఉండి తీరాలి, ఉంటే సరిపోదు, అమలుపరచాలి. కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాడు, వాళ్ళకి ఫైన్ వేయించాడు, తన పరిహారం పొందాడు, ఆ కోర్టు ఖర్చులు కూడా రాబట్టుకోగలిగాడు. ఇటువంటి ప్రాతిపదికన మీరు ఆలోచిస్తే ప్రతి వినియోగదారుడు రాజే. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.